ఐపీఎస్ అధికారి సంజయ్ విజయవాడ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. వచ్చే నెల 9 వరకు కోర్టు సంజయ్కి రిమాండ్ విధించింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, సంజయ్ రిమాండ్కు సంబంధించి మరిన్ని వివరాలేంటి? ఈ రోజు ఐపీఎస్ అధికారి సంజయ్ విజయవాడ కోర్టు ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. కొద్దిసేపటి కిందటే విచారణ జరిపింది. విచారణ జరిపి ఈ సంజయ్ కు ఈ వచ్చే నెల 9వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఈ రోజు ఆయన విజయవాడ ఏసీబీ కోర్టుకి వచ్చి లొంగిపోయారు. ఒకసారి కేసు పూర్వపరాలు కనుక చూసుకున్నట్లయితే గతంలో ఆయన అగ్నిమాపక శాఖ అదేవిధంగా సిఐడిలో చీఫ్ గా పనిచేశారు. పనిచేసిన సమయంలో అవకతవకలకు పాల్పడ్డారని, ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేశారని ఆరోపణలతోటి ఏసీబీ కేసు నమోదు చేసింది. అగ్నిమాపక శాఖలో పనిచేసినప్పుడు ఎన్ఓసీలు జారీ చేసేందుకు వెబ్సైట్ ఏర్పాటు చేసింది. వెబ్సైట్ ఏర్పాటు చేసిన తర్వాత ఆన్లైన్ లో ఎన్ఓసీలు జారీ చేసేందుకు అధికారులకు అధికారులకు ల్యాప్టాప్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగించింది. ఆ కొనుగోలులో అవకతవకలు జరిగాయని గతంలో జరిగినటువంటి దర్యాప్తులో తేలటంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇటు సిఐడిలో పనిచేసినప్పుడు సాధారణంగా సిఐడిలో ఎస్సీ/ఎస్టీ యాక్ట్ గురించి వాటిపైన అవగాహన కల్పించేందుకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేందుకు నగదు ఖర్చు అవుతుంది. దానికి థర్డ్ పార్టీకి ఇస్తారు. దానికి సంబంధించి వాళ్ళు ఎవరైతే ఈ ఆర్డర్ తీసుకున్నారో వాళ్ళు సమావేశాలు పూర్తి స్థాయిలో నిర్వహించకపోయినా సరే వాళ్లకు నిధులు ఇచ్చారు, మంజూరు చేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మొత్తం సుమారు 1.5 కోటికి పైగా నగదు దుర్వినియోగం జరిగింది అనే విషయాలను ఏసీబీ అధికారులు దర్యాప్తులో తేల్చారు. దీనిపైన కేసు నమోదు చేసింది. ఆయన గతంలో హైకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకోవడం జరిగింది. అయితే ముందస్తు బెయిల్ ని రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఇటీవల సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత 4 వారాల్లోగా సంబంధిత కోర్టులో లొంగిపోవాలని సంజయ్ కు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారంగానే సంజయ్ ఈ రోజు 4 వారాల గడువు ముగియనుండటంతో ఉత్తర్వుల ప్రకారం ఇక్కడకు విజయవాడ ఏసీబీ కోర్టుకు వచ్చారు. లొంగిపోయిన తర్వాత కస్టడీకి తీసుకోవాలని ఇటు ఏసీబీ సెంట్రల్ సిఐయు యూనిట్ కి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఇప్పుడు ఆయన హెల్త్ గ్రౌండ్స్ లో అదేవిధంగా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తూ ఉన్నారు. దానిపైన కూడా ప్రస్తుతం విచారణ జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతానికి ఆయన సంజయ్ కు వచ్చే నెల 9 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. అశ్విని, ధన్యవాదాలు జయప్రకాష్.